వరంగల్లో ఇవాళ మరో మావోయిస్ట్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఎన్కౌంటర్ తర్వాత మావోల బ్యాక్గ్రౌండ్ పై ఎంక్వైరీ చేస్తున్న పోలీసులకు కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. అడవుల చాటున మళ్లీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసినట్టు బయటపడింది. యూత్ నక్సలిజం వైపు మళ్లడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో బలపడేందుకు మావోయిస్టులు మళ్లీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. వివిధ సంఘాల పేరుతో మావోయిస్టు పార్టీలో కొత్త రిక్రూట్మెంట్లు జరిగినట్లు పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. ఇప్పటివరకు నిఘా వర్గాలకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన వాళ్ల సంఖ్య 36కు చేరినట్లు తెలుస్తోంది. వీళ్లంతా ఉన్నత విద్యను చదువుకున్న వాళ్లే అని, అందులో 25 మందికి పైగా ఒక్క వరంగల్ జిల్లా నుంచే ఉన్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు వరంగల్లో ఆర్ఈసీ, పాలిటెక్నిక్లలో చదివిన వాళ్లతో పాటు డాక్టర్లు, పీజీ పూర్తి చేసిన వాళ్లు కూడా మావోయిస్టుల వైపు అట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి మళ్లీ కనిపిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రీసెంట్ గా వరంగల్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన వివేక్, శృతి ఇద్దరు కొత్తగా నియామకమైన వాళ్లే అని తెలియడం ఖాకీలకు షాక్నిచ్చింది. రాష్ట్రంలో కొత్త నియామకాల బాధ్యత కూడా ఈ ఇద్దరే అని తెలుసుకున్న పోలీసులు అలర్ట్ అయినట్టు సమాచారం. స్వరాష్ట్ర ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల నుంచి 14 మంది యువకులు మావోయిస్టుల్లో చేరినట్టు తెలుస్తోంది. ఇలా ఉన్నత చదువుల్లో ఉన్నవాళ్లు అడవుల వైపు చూస్తుండడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. మాజీలు కూడా మళ్లీ మావోల బాట పట్టినట్టు ఖాకీలకు ఇన్ఫర్మేషన్ అందింది. పౌర హక్కుల సంఘం నేతలు కూడా ఇదే మాట చెబుతున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు, ఈ సంవత్సరం లోపలే 36 మంది అజ్ఞాత జీవితానికి వెళ్లారని రాస్తూ ఉన్నారు. మన గడ్డి ముందే వివేక్ బహుశా మార్గశోధకుడు. వాస్తవానికి 19 ఏళ్ల వయస్సులో ఎంతో మంది మేధావులకు, విద్యావంతులకు దారి చూపినవాడు. అంతకుముందు లొంగిపోయి వచ్చి మామూలు జీవితం గడుపుతున్నటువంటి వాడు వివేక్ ఎన్కౌంటర్ తర్వాతనే, వివేక్ అమరత్వం తర్వాతనే మళ్లీ విప్లవ బాట ఎంచుకున్నాడు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యవాదులైనటువంటి వాళ్ళు, బుద్ధిజీవులైనటువంటి వాళ్ళు ఇంత దుర్మార్గమైన పద్ధతి అనుసరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి హెచ్చరించి సరి అయినటువంటి దారిలో పెట్టకపోతే ఇది ఇంకా జరుగుతుంది. మావోయిస్టులకు పట్టున ఛత్తీస్గఢ్లో కొత్త బ్యాచ్ కు ట్రైనింగ్ నడుస్తున్నట్టు తెలియడంతో పోలీసులు చర్యలకు రెడీ అయ్యారు. వరుస కూంబింగ్లతో పరిస్థితిని తమ అదుపులోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వివేక్, శృతి ఎన్కౌంటర్ల తర్వాత చేసిన స్టడీతో కొత్త విషయాలు తెలుసుకున్న పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారులు పైకి మాత్రం ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుండడంతో యువత మావోయిస్టుల వైపు వెళ్లడం లేదని అంటున్నారు. ఏజెన్సీ ఏరియాలో పోలీస్ మొదటి నుంచి అలర్ట్గా ఉంటారు, కానీ పరిస్థితి ప్రశాంతంగా ఉంది. మొత్తం మన ఏరియా మన కంట్రోల్లో ఉంది. కొంతమంది మొదటి నుంచి మోటివేటెడ్ ఉంటే, వేరే ఐడియాలజీ ప్రకారంగా లీనింగ్ ఉంటే వెళ్తూ ఉన్నారు. కానీ మీరు కంపేర్ చేయండి, మన దగ్గర డేటా ప్రకారంగా చాలా తక్కువ. సో ఇది ఐడియా చాలామంది ఎడ్యుకేటెడ్ యూత్ పోతున్నారు మావోయిస్ట్ డైరెక్షన్లో, ఎట్లా కరెక్ట్ లేదు. మనకు రీసెంట్గా ఇది చాలా జాబ్స్ నోటిఫికేషన్స్ వచ్చింది. యూత్కి మావోయిస్ట్లో వెళ్ళడానికి ఛాన్సే లేదు. కొంతకాలం క్రితం వరకు మావోయిస్టు కదలికలకు మెయిన్ సెంటర్గా ఉన్న వరంగల్ జిల్లాపై 2 నెలలుగా పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అప్పుడప్పుడు ప్రకటనలు, వాల్ పోస్టర్లు తప్ప పెద్దగా మావోల కదలికలు కనిపించింది లేదు. ఈ విషయాలను సీరియస్ గా తీసుకున్న పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నారు. వరంగల్లో ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్ట్ యాక్షన్ టీం సభ్యులు 3 అరెస్ట్ చేయడంతో మళ్లీ అలజడి మొదలైనట్టే కనిపిస్తోంది. అయితే ఎన్కౌంటర్లపై ప్రజా సంఘాలతో పాటు విపక్షాలు కూడా సర్కార్ తీరును తప్పుబడుతున్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి ప్రభుత్వం ఆధిపత్య అహంకారంతో ఈ రోజు రాజ్య హింసకు పాల్పడుతున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. తెలంగాణ వచ్చి 16 నెలలు కాక ముందే యువకులు ఎందుకు అడవి బాట పడుతున్నారు అనేటువంటి అంశం పట్ల ఆలోచించాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాము. ఈ రకంగా మూర్ఖంగా, రాక్షసత్వంగా వ్యవహరించకుండా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని చెప్పని కూడా టీఆర్ఎస్ పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మావోయిస్టుల్లో నియామకాల బాధ్యతను చూస్తున్న వివేక్, శృతులను ఎన్కౌంటర్ చేసిన ఖాకీలు కొత్త రిక్రూట్మెంట్లకు బ్రేక్ పడుతుందని భావిస్తున్నారు.